ఆగమాగం చేసుడు తప్ప ఇంకేం చేస్తారండి వీళ్ళు? అంతకు మించి ఇంకా లేని పరిస్థితి ఏం కనబడుతలేదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్రం అంటే ఢిల్లీలో పూర్తి స్థాయిలో అక్కడ ఉండే పార్లమెంట్లో గజ్జ వనకాలే మనోళ్ళు మాట్లాడితే అట్లుంటుంది మనోళ్ళ కథ. ఈ ప్రాంత బిడ్డ ఇక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడినా. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దురదృష్టమో బాధాకరమో తెలియదు కానీ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా. మీరు ఏ విషయంలో అయినా లెక్కలేసుకోరు. వీళ్ళు చెప్తారు ఇక్కడ బీజేపీలో వాళ్ళకి నిజంగా తెలంగాణ ప్రాంతం మీద ఈ ప్రాంతం మీద సోయి లేదు. వాళ్ళు కేవలం పదవులు వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే ఉన్నది. నేను మళ్ళా చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధి లేదు వాళ్ళకు. వాళ్ళ సొంత ఎదుగుదల వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడి ప్రజలలో ఉండడం కోసం అప్పుడిప్పుడు వస్తారు. ఏమన్నంటే ఏ పాత బస్తీ అట్లా అది ఎట్లా ఇది ఎట్లా అనే ఒక కాంట్రవర్సీ రకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి మళ్ళా జాడపత్త లేకుండా పోతారు. ఏడబోయిరండి బీజేపీ నేతలందరూ? రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ కాడికి ఎందుకు పోరు? సెంట్రల్లో మీ అధికారం ఉంది, ఏం చేస్తాళ్ళు? ఏం చేస్తున్నారు అంటున్నా. బాగా మాట్లాడతారు కదా ప్రసంగాలు. ఏడబోయినది మీది? ఇక ఖమ్మం మొక్కన కనబడపోతురి. ఇక నాకు తెలిసి ఒక ఈటల రాజేందర్ పోయినట్టు. ఆయన తెలంగాణ బిడ్డ, ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసింది కాబట్టి ఆయనకు ఆ హక్కు ఉన్నది, ఈ రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో కాపాడుకునే ఆలోచన ఉన్నది కాబట్టి ఆయన పోయిండు. ఇక మీరెందుకు పోతారు? ఏమైపోయారు? సెంట్రల్లో అధికారం ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు? పోయి రాఘవ కన్స్ట్రక్షన్ మీద ఈడీకి సిబిఐకి కంప్లైంట్ చేయర్రి. దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ గడ్డ బిడ్డనైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేము తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే పనిచేస్తామంటే పోయి కంప్లైంట్ చేయరి. రాఘవ కన్స్ట్రక్షన్ ఆగడాల మీద. ఇక ఇంకో పంచాయతీ ఇది. పెద్దల సభలో తెలంగాణ గొంతేంది? ఇది పార్లమెంట్లో తగ్గిపోతున్న తెలంగాణ వాయిస్. రాష్ట్రంలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు ఒకరేమో పక్కా నాన్ లోకల్, ఇంకొకరేమో టీడీపీ బ్యాచ్ రేవంత్ రెడ్డి నోటు దోస్త్ వేం నరేందర్ రెడ్డి. ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు హ్యాండ్ ఇచ్చిన హస్తం పార్టీ. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి అభిషేక్ మను సింగ్కు పట్టం. ఇప్పటికే నిధుల వేటలో తెలంగాణ ఎంపీలు ఫెయిల్. పార్టీని నమ్ముకున్న విహెచ్ మధు యాష్కిలకు మొండి చేయి. తెలంగాణ ప్రాముఖ్యత కంటే వ్యక్తిగత విధేయతకే పెద్దపీట. ఇది ఢిల్లీ పార్టీ. వీళ్ళు ఉండేటోళ్ళకి ఎవరికి కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా న్యాయం జరిగే అంశం లేదు. రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చిచ్చు రేపుతోంది. ఒకరు బీసీ రిజర్వేషన్ల వివాదాస్పద వాదనలు వినిపించిన పక్కా నాన్ లోకల్ అయిన స్వింగి అయితే, మరొకరు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కేవలం రేవంత్ రెడ్డికి నోటుకు ఓటుకు సంబంధించిన కేసు అయితే ఉంది కదా, దోస్త్ అయిన వేం నరేందర్ రెడ్డి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న విహెచ్ కానీ మధు యాష్కి వంటి సీనియర్లను కాదని రాష్ట్ర వాదంతో సంబంధం లేని వారికి పెద్దల సభలో పీఠం వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్లో తెలంగాణకు నిధుల వేటలో గుండు సున్నా ఎదురవుతున్న వేళ మన గలం వినిపించేందుకు నాయకులు కాకుండా హైకమాండ్ సీఎం కోటాలో వెళ్తున్న వీరు రాష్ట్ర హితాన్ని కాపాడతారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు కాపాడతారు? వానికేం కట్టం వచ్చిందండి? వాళ్ళకేం కట్టం వచ్చింది? నాకు అర్థం కాదు. బాగా చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీని జోకేటోళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరాంకి ఏ పేరు? మిమ్మల్ని అనునిత్యం కూడా భుజాల మీద వేసుకుంటున్న చాలా మంది ఉన్నారు. ఆయన పేరేం పేరు? మొన్నటిదాకా విద్యా కమిషన్కు సంబంధించి ఆకునూరి మురళి, ఆయనకి ఏ పేరు? మధు యాష్కి ఏ పేరు? విహెచ్కి ఏ పేరు? మీ పార్టీ కోసం పనిచేసిన చాలా క్రియాశీలకమైన నేతలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏ పోయారు? అదంతా కాదు, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ వాయిస్ ఉండదు. ఇప్పటి వరకు బడ్జెట్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? మీరంతా 6 డజన్కు పైగా ఎంపీలు ఉంటారు. ఏం వీకిరు? గడ్డి కోడిగుడి మీదే ఈకలు వీకిరు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల మాట, నా మాట కాదు. అరే ఏం లేదు భయ్, తెలంగాణ మొత్తం వల్లకాడైపోతున్నది. అరే తెలంగాణ ఉద్యమకారులు లేరా అండి? శ్రీకాంతాచారి తల్లికి ఏ పేరు? బాగా అప్పుడు బిల్డప్లు మాటలు మాట్లాడేది కదా, ఏమైపోయింది? మొత్తం బిల్డప్ బాబాయ్ మాటలు అయిపోయినాయి. ఏమైపోయింది మరి? ఏ పేరు శ్రీకాంతాచారి తల్లికి? రాజ్యసభ. ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు కదా, హరగోపాల్కి ఏ పేరు? మీ పార్టీకి చాలా మంది పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఏ పేరు? ఏమైపోతున్న తెలంగాణ రాష్ట్రం? ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ వాయసు ఢిల్లీలో గుండు సున్నాకి వచ్చింది. ఈరోజు ఈ ప్రాంత సమస్యల కోసం, ఇక్కడి నిధుల కోసం, ఇక్కడి ప్రాజెక్టుల కోసం ఏ విషయంలో కూడా మాట్లాడడానికి ఎవరూ లేని పరిస్థితి అయిపోయింది. ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ. ఇక పాటలు మనం పాడుకోవాలి ఇళ్ళలో ఊకొని గంతే. ఇక ఈ రాజకీయ నాయకులు వాళ్ళ దోస్తులు ఎందుకంటే దొంగలకు సర్ది కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఓ పక్కన చర్చ కొనసాగుతున్నది. నాది కాదు, ఇది ప్రజల మాట.
అయిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది చేస్తాం ఇది చేస్తాం, ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితులు కనబడతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఏముంటుందండి? ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇగో మా